మా ఫ్రెండ్కి ర్యాపిడో పెట్టమని చెప్పా. నేను మా పెద్దమ్మని వదిలిపెట్టడానికి వచ్చాను అనమాట, ట్రైన్ ఎక్కడానికి. మా పెద్దమ్మ తిరుపతి వెళ్తున్నారనమాట. మాకే వాళ్ళు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యారు తిరుపతికి 3కి. మా పెద్దమ్మ ఏంటంటే ఇక్కడ 4:30కి ట్రైన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అదిగోండి ఎదురే ఉంది. నేను మా పెద్దమ్మని ఇంకా సరే వదిలిపెట్టేసి మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది కరెక్ట్ టైంకి. బ్యాలెన్స్ అయిపోతే నేను ఇంకా సరే ర్యాపిడో పెట్టరా అని చెప్పి ఫోన్ చేశాను. బండి తీసుకురావడం వచ్చేటప్పుడు ఆటోలో వచ్చాను, లగేజ్ ఉందని చెప్పేసి. వాడు ర్యాపిడో పెట్టరా అంటే రైల్వే స్టేషన్ కాకుండా సరే రైల్వే స్టేషన్ రోడ్ అని పెట్టాడు. మాకేమైంది, ఇక్కడ ఈ బ్రిడ్జ్ కడుతున్నారు అనమాట. ఈ బ్రిడ్జ్ పగలగొట్టి కడుతున్నారు. అటు సైడ్ ఎమర్జెన్సీ. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. గవర్నమెంట్ హాస్పిటల్, రైల్వే స్టేషన్ ఎదురు గవర్నమెంట్ హాస్పిటల్ మామూలుగా. ఇటువైపు వచ్చేసి ఎమర్జెన్సీ వాడు, డైరెక్ట్ ఎమర్జెన్సీ అయితే ఇటువైపు వచ్చేయడానికి. వీడేం చేశాడు, రైల్వే స్టేషన్ రోడ్ అని పెట్టాడు. రైల్వే స్టేషన్ రోడ్ అని పెట్టగానే అక్కడికి వెళ్ళాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి, వాడు ఆల్రెడీ ఫోన్ ఎత్తట్లేదు అంట ర్యాపిడో వాడు. మా ఫ్రెండ్ ఏంది గేమ్ ఆడుతా ర్యాపిడో పెట్టాడు. నేను ఇప్పుడు ఫోన్ మాట్లాడదా, అరే ఎక్కడున్నాడరా ఏంటంటే అంటున్నాడు తప్పించి వాడు ఎక్కడున్నాడు ఏందనేది ఏం చెప్పట్లా. మొత్తం తిరుక్కోని వెళ్తాను నేనేది. ఇప్పుడు ఇక్కడ వెళ్ళడానికి కూడా లేదనుకుంటా. మొత్తం ఇదంతా కాలువలాగా అయిపోయింది. ఇక ఇప్పుడు చుట్టూ తిరిగి వెళ్ళాలా. భలే పని చేస్తాడు గైస్ ఆటో. కనీసం ఇందాక ఆటో ఎక్కువ అయిపోయేది. ఎటువంటిది పరిస్థితి. నేను మైండ్లో ఆల్రెడీ ఆలోచన వచ్చింది, వద్దులే ర్యాపిడో ఇవన్నీ వాకబుల్ డిస్టెన్సే, వాక్ చేద్దాంలే అనుకుంటే సర్లే ఎవరొకరు చూస్తారు కదా, ఎందుకులే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి నేను ర్యాపిడో పెడదామని చెప్పి అనుకున్నా. ఫోన్లో అప్పటికే బ్యాలెన్స్ అయిపోయింది కరెక్ట్గా. ఏం రోడ్లు రా బాబు, అమ్ము. కొత్త బ్రిడ్జ్ అంతా పగలగొట్టేసారు. అప్పుడు చాలా పాత బ్రిడ్జ్, దగ్గర 50 years పైన ఈ బ్రిడ్జ్కి లైఫ్ టైం. ఇప్పుడు మళ్ళీ కొత్త కడుతున్నారు అనమాట. అమ్మో ఈ ఫోన్ బరువు ఎత్తలేకపోతున్నాను. ఇదిగోండి, ఫ్రెండ్ని నమ్ముకుంటే తినండి, గేమ్ ఆడుతూ హడావుడి చేస్తున్నాను. నా ఫోన్ ఉంటే నేను దెబ్బకి ర్యాపిడో పెట్టుకుంటామండి. సర్లే నాన్న ఏందో చూస్తున్నాడు కానీ మనం తర్వాత బ్లాగ్ చేద్దాం. నా పెద్దమ్మ వాళ్ళది 4th or 5th బోగిలో ఉన్నారనమాట. మనం నడుచుకుంటూ వెళ్తున్నాం అని తెలీదు, ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు ఇచ్చారు. వాము రోడ్డు మీద బ్లాగింగ్ వేస్తుంది, భలే చూస్తున్నారు కదా అందరూ. ఆల్రెడీ మా పెద్దమ్మ డబ్బులు ఇచ్చింది, ర్యాపిడో పెట్టుకున్నాక ఆటో కన్నా వెళ్ళాలని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ నడుస్తా కనిపిస్తే చెక్ వేసి తిన్నాడు మామూలుగా కొత్తగా. ఇది మీకు ఒకటి చూపిస్తాగండి ఇప్పుడే. ఇది గుంటూరు మెడికల్ కాలేజ్ అనమాట. మా గుంటూరులో చాలా ఫేమస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గుంటూరు వైద్య కళాశాల. 1946లో స్థాపించారంటే 1 yearలో ఇండిపెండెన్స్ వస్తుందనగా స్థాపించారనుకుంటా గుంటూరు మెడికల్ కాలేజ్. మా డాడీతో ఎక్కువగా ఇదిగోండి ఈ ఫంక్షన్ కాల్కి వస్తూ ఉంటా, ఏదైనా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఎదురుగా కనిపిస్తుంది. ఒక్క ఆటో రావట్లేదు గైస్ ఎక్కడానికి, ఒక్క ఆటోలు ఎదుగుని చూడండి. అక్కడ కన్స్ట్రక్షన్ ఉంది కదా, ఆటోలు వెళ్ళడానికి లేదనుకుంటా, అందుకోసం అని చెప్పేసి. మా ఇంటికి వెళ్ళి కలుగుతాను గైస్. ఇంకా అందుకంటే బ్లాగ్ చేయలేము ఇక్కడ. నా పెద్దమ్మ వాళ్ళది 4th or 5th బోగిలో ఉన్నారనమాట. మనం నడుచుకుంటూ వెళ్తున్నాం అని తెలీదు, ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు ఇచ్చారు. వాము రోడ్డు మీద బ్లాగింగ్ వేస్తుంది, భలే చూస్తున్నారు కదా అందరూ. ఆల్రెడీ మా పెద్దమ్మ డబ్బులు ఇచ్చింది, ర్యాపిడో పెట్టుకున్నాక ఆటో కన్నా వెళ్ళాలని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ నడుస్తా కనిపిస్తే చెక్ వేసి తిన్నాడు మామూలుగా కొత్తగా. ఇది మీకు ఒకటి చూపిస్తాగండి ఇప్పుడే. ఇది గుంటూరు మెడికల్ కాలేజ్ అనమాట. మా గుంటూరులో చాలా ఫేమస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గుంటూరు వైద్య కళాశాల. 1946లో స్థాపించారంటే 1 yearలో ఇండిపెండెన్స్ వస్తుందనగా స్థాపించారనుకుంటా గుంటూరు మెడికల్ కాలేజ్. మా డాడీతో ఎక్కువగా ఇదిగోండి ఈ ఫంక్షన్ కాల్కి వస్తూ ఉంటా, ఏదైనా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఎదురుగా కనిపిస్తుంది. ఒక్క ఆటో రావట్లేదు గైస్ ఎక్కడానికి, ఒక్క ఆటోలు ఎదుగుని చూడండి. అక్కడ కన్స్ట్రక్షన్ ఉంది కదా, ఆటోలు వెళ్ళడానికి లేదనుకుంటా, అందుకోసం అని చెప్పేసి. మా ఇంటికి వెళ్ళి కలుగుతాను గైస్. ఇంకా అందుకంటే బ్లాగ్ చేయలేము ఇక్కడ.
ఒక్క ఆటో కూడా కనిపించలేదు గైస్ దారిలో వస్తున్నప్పుడు. ఇటువంటిది పరిస్థితి. ఇప్పుడు నడుచుకొని ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఒక్క ఆటో కనిపించినా బాగుండేది. నడుచుకుంటూ వస్తే అమ్మో చుక్కలు కనిపించట్లేదు. అది కాక సరే ఏదైనా డ్రింక్ తాగుతాం అనుకున్న షాప్ దగ్గరికి వెళ్తే అసలు కూలింగ్ లేదు. అది ఎందుకు మనీ వేస్ట్ చేసుకోవటం, అందుకే ఇంటికి వెళ్తున్నా డైరెక్ట్గా. అదే లేని రోజు కాలేజ్ నుంచి వచ్చే లేని గైస్ చిన్నపిల్ల. ఏది అమ్మాయి కనిపించట్లా, అటువైపు తుడుస్తుంది. అరే గొంది మొత్తం తుడుచుకొచ్చింది కదా, అది గొంది మొత్తం. ఏది అంత ఉండిద్దామమ్మ, 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉండిద్దామమ్మ. గొంది మొత్తం తుడుచుకొచ్చింది. ఇప్పుడు ఇంటి వైపు ముందు తుడుస్తుంది. వాళ్ళు ఇల్లే అద్దెకుంటుంది ఇల్లే. ఏది కనిపించట్లా మళ్ళీ ఇప్పుడు అమ్మాయి. అది కాదు సంగతి. సడన్గా ఇప్పుడే కూల్ డ్రింక్ తాగడానికి వెళ్తుంటే కనపడింది. ఈ అమ్మాయి కనిపించట్లేదు కదా, వచ్చింది అదిగోండి. అరే రే 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 అదిగోండి వెళ్ళి తడుపుకొని వస్తుంది అమ్మాయి. ఇంటి దగ్గర స్కూల్లో చదివింది కదా అమ్మాయి, దగ్గరలో స్కూల్. ఇంకా అసలు ఎంత ఈ అమ్మాయి చిన్నపిల్ల చేస్తా కూడా ఇంకా మనం ఏమన్నా చెప్పదు, వేస్ట్. ఇంకా అయిపోకటి కూర్చుండిద్దాం. మాట్లాడేసిందో ఏదో చేసి అమ్మాయి నొప్పి